ఏంటంటే మీరు ముగ్గురు ఎస్కేఎన్ గారికి రోజు ఇస్తూ ఇంప్రెస్ చేయాలి. ఎవరు బాగా ఇంప్రెస్ చేస్తారో ఆ తర్వాత కంటిన్యూ చేస్తా. ముందైతే ఖుషిత ప్లీజ్ కమ్. ఇగో చేయడం చాలా కష్టం, నాతో అవ్వదు. ఎస్కేఎన్ గారి కోసం 3 రోజెస్. ఎస్కేఎన్ గారు ప్లీజ్. అలాగే అనుకుందాం సార్, ప్లీజ్ కమ్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. లేదు అది తన రోజే. ఇంకొక 3 రోజెస్ ప్లీజ్. అవును 3 రోజెస్ ఫ్రమ్ కుషిత. ఇంప్రెస్ చేశారా సార్? ఆల్రెడీ ఇంప్రెస్. అది అందరూ అయ్యాక చూడండి. ఎస్ కరెక్టే. అయితే మైక్ పాస్ చేయరా ప్లీజ్ రాశి సింగ్ కి. ఎస్ ఇప్పుడు ఈ 3 రోజెస్. Sir is already impressed with my performance. ఓకే ఓకే. Thank you so much, sir. ఈషా ఇట్స్ యువర్ టర్న్. కమ్ ఆన్ ఈషా. ఎస్కేఎన్ గారు అంటే వైరల్ గా మీ అంతా నేను మ్యాచ్ చేయలేను, బట్ మీరు చాలా పెద్ద వైరల్ స్టార్ అండ్ మీమ్ స్టార్, తర్వాత మీరు యాక్ట్ చేస్తారు అని కూడా అనుకుంటున్నాను నేను. కంగ్రాచులేషన్స్. చూడండి మీ సపోర్ట్ అక్కడ కావాలి అంటే మీరు. సో ఇప్పుడు మీ రెస్పాన్స్. దీని రిజల్ట్ కావాలి కదా మాకు. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వస్తుంది. అంటే ఒకళ్ళు ఉన్నప్పుడే మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ముగ్గురు ఉన్నప్పుడు ఎవరు మనం చెప్పా అంటే నెక్స్ట్ డబ్బింగ్ రారు. సో ఐ లవ్ ఆల్ మై 3 రోజెస్. అయితే ఓ పని చేద్దాం. ఎలాగో మీకు 3 రోజెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తూ జస్ట్ ఒక మంచి మాట వాళ్ళకి. ఎవరు రాశారు ఈ కాన్సెప్ట్? మేమే. మాట థ్యాంక్ యూ. తెలుగు హీరోయిన్స్ లో ఇప్పుడున్న జనరేషన్ లో మీరు ఓజీ లాంటి వారు. yes this is ఎస్కేఎన్ గారి స్టైల్. రాశి గారు అసలు మీ ఇప్పుడు బ్యాట్ కూడా తెప్పించాం. మీరు క్రికెట్ అంటే అంత ఇష్టం, మీరు ఒకసారి బ్యాటింగ్ చేసి చూపించాలి. కుషిత అంటే డిప్పి అనుకుంటారేమో, షీఈస్ పెర్ఫార్మెన్స్ డిప్పి. ఎస్ దట్ ఈస్ ఎస్కేఎన్ గారి స్టైల్. ఓకే మాకు రావాల్సిన కంటెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు కుషిత స్పీచ్ లోకి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ కుషిత టు ప్లీజ్ స్పీక్. హాయ్. సో ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ.